Hello. Welcome back to our Objection Overruled by Chilla channel. Thank you so much for watching our videos regularly. So today I'm going to talk about administrative law. What is administrative law? Is that it is a criminal law, the criminal law, like the civil law? Actually, what is the importance of the administrative law? What exactly it will do? సో అడ్మినిస్ట్రేటివ్ లా అనేది కూడా ఒక లా. ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ లా. యాక్చువల్లీ దాట్ లా యాక్చువల్లీ కంట్రోల్స్ ద యాక్షన్స్, పవర్స్ అండ్ డెసిషన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ మీన్స్ గవర్నమెంట్. సో ఈ అడ్మినిస్ట్రేటివ్ లా ఇస్ ఎన్ష్యూర్ దట్ గవర్నమెంట్ యాక్ట్స్ విత్ ఇన్ ద లీగల్ లిమిట్స్ ప్రకారం యాక్ట్ చేయడము. తర్వాత గవర్నమెంట్ విల్ నాట్ మిస్యూజ్ ఆఫ్ పవర్. తర్వాత గవర్నమెంట్ ఏమన్నా ఎవరికైనా సిటిజన్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దే విల్ హ్యావ్ అడ్మినిస్ట్రేటివ్ లా హ్యావింగ్ ఎ రెమెడీస్ వెన్ గవర్నమెంట్ యాక్ట్స్ రాంగ్లీ. తర్వాత గవర్నమెంట్స్ యాక్షన్స్ మస్ట్ బి ఫెయిర్ అండ్ రీజనబుల్ అండ్ ఫాలోస్ ద ప్రొసీజర్ ఆఫ్ లా. ఇట్లాంటివన్నీ అడ్మినిస్ట్రేటివ్ లా అనేది రెగ్యులేట్ చేస్తుందన్నమాట. కంట్రోల్స్ ద ఎగ్జిక్యూటివ్ పవర్స్, యాక్షన్స్, డెసిషన్స్ నుంచి. సో basically it is not a criminal law, it is not a civil law. It is a controlling mechanism over the government functioning. It is actually a controlling mechanism over the government functioning. So this administrative law regulates the government authorities కానీ, government functions కానీ, లేకపోతే ట్రిబ్యునల్స్ కానీ, లైసెన్సింగ్ కానీ, డిస్క్రిమినేషనరీ పవర్స్ కానీ. సో ఇది ఓవరాల్గా అడ్మినిస్ట్రేటివ్ లా help to control the actions and powers, decisions of the executive. Executive means government. That's it. So it is not a criminal law and it is not a civil law. Basically, it is a controlling mechanism over the government functioning. Thank you so much watching videos.